మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు సునంద్ జోసఫ్ అన్న. ఇక్కడ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు ఎక్కువ? 100% ద డౌన్ క్యాడర్ కింద నుంచి వచ్చిన నీలం మదన్నకే ఉంది అవకాశం. 100% ఉంది. ఎందుకంటే ఆయన వాళ్ళ డాడీ ఎమ్మెల్యే కాదు, వాళ్ళ డాడీ సీఎం కాదు, ఏం కాదు. కానీ కింద నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి బాధ తెలుసు, కష్టం తెలుసు, ఆకలి అంటే తెలుసు, దప్పికంటే తెలుసు, అన్నీ తెలుసు. ఆ వ్యక్తి 100% ప్రజల్ని ఆదుకుంటాడు, ప్రజలకి సేవ చేస్తాడు. అందుకే అదృష్టం ఇచ్చింది. మెదక్ అంటే చిన్నది కాదన్న అసెంబ్లీ. మెదక్ నుంచి వచ్చి మనకి ప్రైమ్ మినిస్టర్ అయినారు, అవునా కదా, కాంగ్రెస్ నుంచి. మెదక్ అంటే ఏదో ఊరికే ఇచ్చింది కాదు, అది పర్టికులర్గా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చారు. 100% మెదక్లో కాంగ్రెస్ వస్తుంది. మనకి మొత్తం ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సీట్లు అన్ని మెదక్ కాదు, అన్ని సీట్లు కాంగ్రెసే గెలుస్తుంది అన్న 100%. ఎందుకంటే 10 years ఆల్రెడీ మోడీకి ఇచ్చినారు. నేను కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అన్న నేను. సో ఆల్రెడీ 10 years ఇచ్చినారు. మనం చూసినాం ఎట్లున్నదో. కాంగ్రెస్కి ఇద్దాం, మనము కాంగ్రెస్కి ఇచ్చి మన డెమోక్రసీని కాపాడుకుందాం అని నేను అంటున్నాను అన్న. అది అయితే ఇప్పుడు మీరు నీలం మధు గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తానా అంటున్నారు, అంతేనా? అవును. అయితే ఇప్పుడు నీలం మధు గారికి అసలు కలిసి వచ్చే అంశాలు ఏంది? కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఆయన ఒక బీసీ అన్న, బీసీ నుంచి వచ్చినాడు. ఆయన బీసీ ఒకటే సరిపోతుందా? బీసీ ఒకటే కాదు, ఆయన ఒక బీసీ వ్యక్తి. అదేవిధంగా ఆయనకి ఏంటంటే కులం మతం ఏం చూడడు, అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకునే వ్యక్తి. ఆయన డౌన్ క్యాడర్ నుంచి జస్ట్ ఆయన ఏసీలో కూర్చున్న వ్యక్తి కాదు, ఎండలో గ్రౌండ్లో వర్క్ చేసే వ్యక్తి. లేకపోతే ఎప్పుడున్న ప్రజల మధ్యనే ఉంటాడు అన్న. ఆయన ఇంట్లో ఉండటం నేనైతే ఎప్పుడు చూడలేదన్న, నాకు తెలిసి అయితే చూడలేదు. చూసిన వాళ్ళు ఎవరు ఉంటే అడుగుండి. ఆయన అయితే ఇంట్లో ఉండే వ్యక్తి కాదు, 100% ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల సమస్య కోసం ఉంటాడు. అందుకే ప్రజలు నీలమదన్న అంటే అట్లా వాళ్ళకి ఏంటంటే ఒక పిచ్, ఒక క్రేజ్, ఒక అభిమానం. ఆయన హీరో కాదన్న, బట్ అభిమానం ఉంది. ఎందుకంటే మంచితనం. అది అంటే నువ్వు యూత్ కాంగ్రెస్ అన్నావు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావేమో, కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పుడు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు, మన బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే వెంకటరామరెడ్డి గారు. ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు ఒక హామీ కూడా ఇటువైతే జరిగింది, మొన్న నన్ను గెలిపించుకుంటే మాత్రం నేను 100 కోట్లు ఖర్చు చేస్తాను ఇప్పుడు అని చెప్పేసి ఇట్లాంటి హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ బీజేపీకి చాలా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి కాబట్టి రఘునందన్ రావు గారు గెలుస్తారని చెప్పేసి ఒక మాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 100 కోట్లు ఖర్చు చేస్తా అని చెప్పి చెప్తున్నారు, అభివృద్ధి చేసే అవకాశం ఏమైనా ఉందామని చెప్పేసి ఇటేపు రామరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళిద్దరిలోనే ఒకరు గెలుస్తారన్నట్లు ఇట్లా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఒక్కటైతే చెప్తున్నా అన్న, రఘునందన్ రావు గారు పర్సనల్ తెలుసు. ఈయన పర్సనల్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, ఓకేనా. పర్సనల్గా నాకు తెలుసు రఘునందన్ రావు గారు చాలా మంచి వ్యక్తి. నేను ఒకసారి ఢిల్లీలో కలిసాను అన్న రఘునందన్ గారిని, ఎయిర్పోర్ట్లో కలిసాను. చాలా మంచి వ్యక్తి, ఎక్సలెంట్ పర్సన్. నేను అది కాదేమన్నాను, కానీ ఒక్కొక్కరి ఏమంటే పార్టీ పాలసీస్ వేరు ఉంటాయి, సిద్ధాంతాలు వేరు ఉంటాయి. అది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. కానీ ఆయన ఇక్కడ మెదక్లో గెలుస్తాడని నేను అనుకోనన్న. బట్ 100% నీలమదన్న గెలుస్తాడు. ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు ప్రజలు పిచ్చోలు కాదన్న, డబ్బులు తీసుకుంటున్నారు, ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేస్తున్నారు. అదైతే 100% గెలిచిన తర్వాత మీతో మళ్ళీ నేను కలిసి నేను మాట్లాడతాను. నేను అంటే కాంగ్రెస్ లాయల్ టు కాంగ్రెస్ అన్నీ నేను మాట్లాడతలేదు, బట్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. అది రఘునందన్ రావు గారు అయితే చాలా మంచోళ్ళు వ్యక్తిగతంగా, ఆయన నాకు తెలుసు. కానీ నేను కాంగ్రెస్ అన్న బీజేపీ సరే, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు, లేకపోతే పాలసీస్ వేరు. కానీ ఆయన అయితే రఘునందన్ రావు గారు అయితే గెలవరన్న, నీలం మధు అన్న అయితే గెలుస్తారు కంపల్సరీ. ఇక్కడ క్యాండిడేట్ అనే విషయంలో కాకుండా ఇప్పుడు మామూలుగా బీజేపీని చూసైనా కానీ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చూసైనా కానీ ఈ యువత అంతా కూడా ప్రత్యేకంగా మెదక్లో ఉన్నటువంటి యువత అంతా కూడా బీజేపీకి ఓటేయాలన్న ఉద్దేశంలో ముందుకెళ్తున్నారు, బీజేపీకి పట్టం కడతారు యూత్ అంటే. అయితే నేనేమంటా అంటే యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేనేం చెప్తానంటే యూత్కి అందరికీ, సో మనం 10 years చూసాం. సో ఫర్ ఎ చేంజ్ మనం చేంజ్ చేస్తే మంచిది అని నేను అంటాను. ఎందుకంటే సో ఏదైనా కూడా మనం ఆల్రెడీ 10 years చూసాం, ఇంకా 5 years 15-20 years వేయటం ఎందుకు. మనం చేంజ్ చేసినప్పుడు అభివృద్ధి బాగా జరుగుతుందని నా ఆలోచన అన్న. సో అది నా పర్సనల్ ఒపీనియన్. సో చేంజ్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఒకసారి చేంజ్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. ఆల్రెడీ 10 years ఇచ్చాం మనము, ఇంకొక 5 years ఇయ్యే బదులు మనం చేంజ్ చేసి ఒకవేళ కాంగ్రెస్ ఎలా పనిచేస్తూ చూడండి. ఒకవేళ కాంగ్రెస్ పనిచేస్తలేదు, డెవలప్మెంట్ చేస్తలేదు, ఏం చేయకపోతే అప్పుడు మళ్ళీ చేంజ్ చేయొచ్చు అన్న. ఆ విధంగా ఉంటే బాగుంటుంది. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు చాలా డెవలప్డ్ అన్న. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తారంటే, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఒక గవర్నమెంట్ ఒక 5 years ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ గవర్నమెంట్ ఇయ్యరు. ఒకసారి కాంగ్రెస్ ఇస్తారు, ఒక బీజేపీ ఇస్తారు, ఒకసారి కాంగ్రెస్ ఇస్తారు, బీజేపీ ఇస్తారు, తెలుసు కదా అన్న. సో ఆ విధంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన పర్సనల్. సరే, మరి ఇవన్నీ మాట్లాడిన ఇక్కడ మరి మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి పర్సన్ వెంకటరామరెడ్డి గారు గెలిస్తే 100 కోట్లు ఖర్చు చేస్తాను, మరి నిజంగా చేసే అవకాశాలు ఉన్నాయా, గెలిచే అవకాశాలు ఉన్నాయా?
అయితే వెంకటరామరెడ్డి గారు పర్సనల్గా నాకు తెలియదు అన్న. అంటే జనాలు కూడా తక్కువ తెలుసు ఆయన అంత, అంటే పర్సనల్గా నాకైతే తెలీదు. నీలం మధు గారు అయితే పర్సనల్గా తెలుసు, రఘునందన్ రావు అన్న ఎక్సలెంట్, ఆయన పర్సనల్ తెలుసు. ఇద్దరు వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తులు. సరే పార్టీలు ఏదైనా కూడా, కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఆయన గురించి నాకు తెలియదు, ప్రజలు కూడా చాలా తక్కువ తెలుసు అని నేను అనుకుంటున్నాను. అసలు మరి ఇప్పుడు నీలం మదనని ప్రజలు నమ్మాలి, ఇక్కడ మెదక్ ప్రజలు నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు నమ్మాలి అంటే ఆ వ్యక్తి అన్న, ఇప్పుడు మమ్మీ డాడీ లేరు, ఎవరు లేరు. ఆయన ఒక చిన్న మెకానిక్లో పనిచేసాడు, లేకపోతే ఒక కంపెనీలో పనిచేసి ఈ స్థాయికి వచ్చాడు అంటే అది లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత బలంగా ఉంటే ఈ స్థాయికి వస్తాడన్న, అవునా కదా? కాబట్టి ఆయన కూడా మీరు చూడండి, లాస్ట్ టైం ఓట్లు ఎన్ని పడ్డాయి, లేకపోతే ఇప్పుడు ఓట్లు ఎన్ని పడతాయి, గెలుస్తారు. మీరు గెలిచిన తర్వాత 100% అన్నతో కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే 100% అది గెలుస్తారన్న, 100%. ఓకేనా? వేవ్ కూడా ఉందన్న, ఒక వేవ్ కూడా ఉంది. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్కి ఒక వేవ్ ఉంది, ఇప్పుడు కూడా ఒక వేవ్ ఉంది. ఇక్కడైతే ఎంపీ గురించి అయితే నేను చెప్పగలను అన్న, మెదక్ ఎంపీ గురించి అయితే. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినటువంటి 100 రోజులు దాటి ఎన్నో రోజులు కాలేదు, కానీ ఇక్కడ కాంగ్రెస్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో అంటే ఏం చెప్తారు? వ్యతిరేకత కాదన్న, కొద్ది టైం ఇవ్వాలి అంతే. ఇప్పుడు మొన్న కూడా ఒక మంచి మాట అన్నారు, ఎందుకంటే ఇప్పుడే వచ్చినారు కదా తిట్టుడు ఎందుకని. కేసీఆర్ గారు కూడా అన్నారు, ఎక్స్సీఎం చాలామంది కూడా అన్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అన్నారు, స్కాలర్స్ ఏమంటే ఇప్పుడే అయింది కదా, సరే 100 days అయింది కదా, ఇంకా చూద్దాం మనము, ఇప్పుడు అయ్యింది లేదు కదా, 5 years వాళ్ళు పరిపాలిస్తారు కదా, తెలుస్తుంది, 1 year 2 years 3 years అని కొద్దిగా టైం ఇవ్వాలన్న అడ్జస్ట్ అవ్వడానికి. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే పుట్టిన బాబుని వెంటనే బిర్యానీ తినమంటే ఎట్లా అన్న? పుట్టిన బాబు మెల్లగా పాలు తాగుతారు, లేకపోతే తేనె ఏమంటారు అంటిస్తారు, మెల్లమెల్లగా గ్రో అవుతూ ఉంటుంది. అట్లా కొద్దిగా టైం ఇస్తే అన్న. సో మీరు తర్వాత మీరు ఏం మాట్లాడినా కూడా దానికి ఏమంటారు, ఎస్ అన్న మీరు చెప్పింది కరెక్టే అని మేము ఒబే చేస్తాం అన్న. సరే, ఇప్పుడు ఫైనల్గా మెదక్ పార్లమెంట్ అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా నీలం మధు గారికి గెలుస్తారని మీరు చెప్తున్నారు? అవునన్న, గెలుస్తాను. నేనే కాదన్న, ప్రజలందరూ చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చాలా సర్వేలు కూడా తీసినప్పుడు నీలం మదన్న గెలుస్తాడు 100% ఎంపీగా అన్నారు. ఎందుకంటే ఎంపీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎంపీ, మెదక్ ఎంపీ అనేది అది మామూలు స్థానం కాదని నేను అనుకుంటున్నాను అన్న. మామూలు స్థానం అయితే కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి వచ్చారు మెదక్ ఎంపీ నుంచి. సో ఆ మెదక్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారంటే ఆయన స్థానం మీద మీకు అర్థమై ఉంటుంది.